బాలకృష్ణ గారితో సినిమా చేయాలని అనుకున్నానండి. అన్నీ ఫైనలైజ్ అయిపోయినాయి. డైరెక్టర్ కూడా ఫిక్స్ అయిపోయారు కోదండరామిరెడ్డి గారు. అనుకున్న తర్వాత చాలా సన్నిహిత సంబంధం ఉండేది ఆయనతో కూడా బాగా. సినిమా చేయకపోయినా కూడా ఆయన బొబ్బిలి సింహం షూటింగ్కి నన్ను ఊటీ కూడా తీసుకెళ్లారు. నాతో పాటు నా పిల్లల్ని, బ్రహ్మిణి వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఊటీ వెళ్ళాం. ఒక వారం రోజులు కలిసి ఉన్నాం. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అంతా కలిసి అట్లా మంచి అనుబంధం ఏర్పడింది. తర్వాత ఇక్కడ ఇల్లు తీసుకున్న వసుంధర గారు ఇక్కడ ఉన్నారు. కొంతకాలం బాలకృష్ణ గారు అక్కడే ఉండేవారు, రామారావు గారి ఇంట్లోనే, బజుల్లా రోడ్లోనే ఉండేవారు. అప్పుడు మాత్రం మా ఇంటి నుంచి క్యారేజ్ వెళ్ళేది బాలకృష్ణ గారికి. 1 నెల 2 నెలలు అంతా క్యారేజ్ వెళ్ళేది ఆ ఇంట్లో ఉన్నప్పుడు. అలా మంచి రిలేషన్ ఉండేది. కథ అనుకునే వాళ్ళం. ఒకరోజు బాలకృష్ణ గారు రమ్మని గౌరవించారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమంటే మలయాళంలో స్ఫటికం సినిమా వచ్చింది, అది చూసారా మీరు అన్నారు ఆయన. చూశానండి అన్నాను. ఎలా ఉందని. బాగాలేదండి. అదేంటి అక్కడ పెద్ద హిట్ అంటున్నారు, మరి మీరు బాగాలేదంటారండి. అవునండి, నాకు నచ్చలేదండి, సినిమాలు ఏమీ లేదండి, మనకు ఆడదండి ఆ సినిమా. ఏమో మీరు ఎలా అంటున్నారు, అది చాలా పెద్ద హిట్, చాలా బాగుంది అంటున్నారు, ఒకసారి చూద్దాం సినిమా అన్నారు. ప్రింట్ ఏర్పాటు చేయండి అన్నాడు. సరే, పెద్ద హిట్ అయి ఉంది. మొత్తం మీద అతి కష్టం మీద ప్రింట్ పట్టుకొని ప్రింట్ ఏర్పాటు చేసాం. ఆ రోజు భైరవ దీపం ఆర్టిస్టులు కాంబినేషన్ ఉందట. రాత్రి 10:10 షూటింగ్. మాకు 6 o'clock ప్రొజెక్షన్ ఏర్పాటు చేయమని చెప్పారు బాలకృష్ణ గారు. 6కి ఏర్పాటు చేస్తే ఆయన రాలేని పరిస్థితిలో ముందుగా కౌరంపించారు. ఇలాగా రాత్రి 10:10 ఉంటుంది, ప్రొజెక్షన్ చూడదు, ఇంకోసారి చూద్దాం, రాత్రి 10:10 షూటింగ్ అయ్యేటోడికి 10 మంది ఆర్టిస్టుల కాంబినేషను, అందువల్ల ఈ కాంబినేషన్ పోతే మళ్ళీ కష్టం అవుద్ది, ఇంకోసారి చూద్దాం అన్నారు. సరే, ప్రింట్ పంపిస్తాం. మళ్ళీ అడిగారు, ఇంకోసారి చూద్దాం ప్రింట్ పంపించమని. సరే, మొత్తం మీద మళ్ళీ ఇంకో ప్రింట్ ట్రై చేసి ఏర్పాటు చేసాం. ఆ రోజు ఆయన షూటింగ్లో ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు షూటింగ్, మాతో పెట్టుకోకండి అనేది. ఆ రోజు అక్కడ సెట్ తీసేయాలట. ఆ రోజుతో లేట్ అయ్యేటట్టు ఉంది, సెట్ ఫినిష్ చేయాలి, మళ్ళీ వేరే సెట్ వేసుకోవాలి విజయవాడలో. అందుకని చెప్పి ఆ రోజు కూడా రాలేకపోతున్నాను, ముందుగానే కౌరంపించారు. రాలేకపోతున్నాను, సెట్ తీసేస్తున్నారట, సెట్ ఫినిష్ చేయాలి, లేట్ అయిపోతుందని. ఓకే, మళ్ళీ ప్రింట్ పంపిస్తాం. ఒక 3-4 రోజుల తర్వాత పేపర్లో ఫుల్ పేజ్ వచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి, కె విశ్వనాథ్ అని రాసి, వజ్రం నాగార్జున హీరోగా అని వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన చూశారు. అది చూసిన తర్వాత మరి ఆ సినిమాని డబ్బు ఎక్కువ ఖర్చు అవుద్దని నేను వదిలేసాను అనుకున్నారు ఏంటో, నేను పోగొట్టేసాను అనుకుంటున్నాడు ఆయన. చేజేతుల సినిమా పోగొట్టానన్న ఫీలింగ్లో ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఎవరిని చెప్పారో ఏంటో తెలియదు, పోగొట్టానంటున్నారు. అనుకొని కోదండరామిరెడ్డి గారి దగ్గర అన్నారట, మంచి సినిమా పోగొట్టాడు, అంటే సినిమా అంటే చుట్టేసి తెద్దాం అనుకున్నాడేమో, ఖర్చు అవుద్దని చెప్పేసి, ఎక్కువ ఖర్చు అవుద్దని చెప్పేసి ఆ సినిమా మానేసి ఉంటాడు ఆయన అంటూ కొంచెం ఆగ్రహం వెళ్ళబుచ్చాడు ఆయన దగ్గర. పక్కనే ఆ అమ్మాయి ఉంది, రోజా. ఆ రోజా అందట, అందులో హీరోయిన్ ఈ అమ్మాయి స్ఫటికంలో. ఏమన్నా అందులో హీరోయిన్ నేనే, ఖర్చు పెట్టడానికి ఏమీ లేదండి దాంట్లో. ఒక హెడ్ మాస్టర్ ఇల్లు, ఒక గుడిసె, ఒక లారీ, సినిమా అంతా ఒక లారీ, ఒక డ్రైవర్ ఉంటాడు ఒక బట్టలు వేసుకొని, తప్పించి ఇంకేమీ లేదు, ఎక్కడ ఖర్చు పెడదామని ఏమీ లేదు ఆ సినిమా, ఒక పాక, ఒక లారీ తప్పించి అని చెప్పిందట అమ్మాయి. చెప్పేటోడికి మరి నేనే ఖర్చు అవుద్దని వెనకబడ్డాను అనుకున్నాడు కదా ఆయన. సరే, ఆయన టేస్ట్ ఏదో చూద్దాంలే అన్నారట. ఆ తర్వాత మరుసటి రోజు ఎప్పుడో నేను వెళ్ళాను. కూర్చొని పుస్తకం చదువుకుంటున్నాడు ఆయన. విష్ చేశాను అన్నాడు. విష్ చేసి పుస్తకం చదువుతున్నాను, తర్వాత కలుగుతున్నాను, వెళ్ళిపోయాను. తర్వాత ఇంటికి వెళ్ళాను. ఆయన ఇంటికి ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవటం కానీ చేయటం లేదు. పక్కపక్కన ఇల్లు, ఆయన ఆ వీధి, నాది ఈ వీధి. ఖాళీ టైంలో వెళ్ళటం, కూర్చోవడం, అక్కడ టీ తాగటం, అట్లాగే జరిగేది. రెండు గంటలు కబుర్లు చెప్పుకోవడం, జరిగే స్నేహం ఉంది కదా. సత్యం ఈసారి ఆయన వస్తే ఫోన్ చేసి రమ్మను, అపాయింట్మెంట్ తీసుకుని రమ్మను అని చెప్పారట. సరే, వచ్చేసాను. తర్వాత ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలా ఫోన్ చేసి రమ్మన్నారు కదా, ఎప్పుడు రమ్మంటారు అంటే, మేము ఫోన్ చేస్తాం అప్పుడు రమ్మని. బాబు ఫోన్ చెప్పారండి, మేమే ఫోన్ చేస్తాం అప్పుడు రమ్మన్నారు రమ్మని. సరే, నాకు అయితే ఫోన్ రాలేదు, నేను వెళ్ళలేదు. తర్వాత నేనే ఫోన్ చేసి సత్యం చెప్పాను, సత్యం మరి మీరే ఫోన్ చేస్తే మీ ఫోన్ రాలేదు, మీ ఫోన్ వస్తేనే నేను వస్తాను, మీ ఫోన్ రాకపోతే నేను రాను, బాలకృష్ణ గారికి చెప్పు అని చెప్పాను. ఆయన చెప్పారో లేదు తెలియదు, ఆయన ఫోన్ రాలేదు,
నేను వెళ్ళలేదు. ఎలక్షన్ టైంలోని బాలకృష్ణ గారు, నేను, రామకృష్ణ బాబు, ఇంకో ఫ్రెండ్ ఎవరో కలిపి నలుగురం కలిసి ఒకే కారులో ప్రయాణం చేసాం ఎలక్షన్ క్యాన్వాసింగ్కి. 84లో రామారావు గారు సీఎం అయ్యారు చూడండి రెండోసారి. అప్పుడు మేము హిందూపురం నుంచి వైజాగ్ దాకా వెళ్ళాం. మేము నలుగురు ఒకే కారులో ఒకచోట భోజనం చేసేవాళ్ళం. 94 ఒకే కారులో ప్రయాణం చేసేవాళ్ళం. ఒకచోట పడుకునేవాళ్ళం, ఒకచోట తినేవాళ్ళం. ఈ వారం రోజులు 10 రోజులు తిరిగి మొత్తం అంతా ఈ ప్రచారంలో. అంటే ప్రచారం అంటే ఆయన మాట్లాడి కూడా చేసాడు, మేము వెనకాల ఉంటాం ఆయనతో పాటు ఫాలో అవ్వం అంతే. అలా తిరిగాం చేసాం. రామకృష్ణ బాబు కూడా మాతో క్లోజ్గా ఉండేవాడు, మేము కలిసే ఉన్నాం కదా. రామకృష్ణ బాబుకి యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్. బెంగళూరు హాస్పిటల్లో చాలా సీరియస్ అంటే నేను వెళ్ళాను. వెళ్తే బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారు. బాగా రిసీవ్ చేసుకున్నారు, బాగా రిసీవ్ చేసుకుని కూర్చోబెట్టారు. ఇంకా హరికృష్ణ గారు వచ్చారు. హరికృష్ణ గారు నన్ను పరిచయం చేశాడు. నరసింహారావు గారు రాసి మూవీస్ పల్నా ఇప్పుడు వెంకటేష్తో అబ్బాయి గారు తీశారు, ఇప్పుడు వెంకటేష్ విశ్వనాథ్ గారితో ఓ సినిమా తీస్తున్నారు అని చెప్పి బాగా మాట్లాడారు. కాసేపు మాట్లాడుకుని ఆయనే టీ తీసుకొచ్చి నాకు హరికృష్ణ గారికి టీ ఇచ్చారు. వెళ్ళేటప్పుడు కూడా గుమ్మం దాకా వచ్చి లిఫ్ట్ దాకా ఆయన వచ్చి చాలా మర్యాదగా చూసి చాలా మర్యాదగా పంపించారండి. ఈ మధ్య కూడా ఒకసారి ఏదో నంది అవార్డ్స్ ఉంది కదా, దాంట్లో జ్యూరీలో నేను కూడా ఉన్నాను, దాంట్లో ఆయన కూడా ఉన్నారు. ఆ టైంలో ఒకసారి కలుసుకున్నాం. బాగున్నారు అన్నది బాగానే ఆప్యాయంగానే మాట్లాడు, అంతవరకే. హలో అంటే హలో, బాగున్నారంటే ఓ నవ్వు మొహం, అంతే. అంత తప్పించి ఇంకా ఏమీ లేదు. తర్వాత ఆ సినిమా పోయింది, ఆ సినిమా పెద్దగా ఆడలేదు. నేను చెప్పింది నిజమైంది. దాని విషయం కూడా తర్వాత ఏం చర్చించుకోలేదు మేము ఎవరం కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.